ప్రగతి ప్రస్థానానికి ఆటుపోట్లు. ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ భారత ఆర్థిక వ్యవస్థపై 2 అధ్యాయాలుగా సమీక్ష నివేదిక వెలువరించింది. సాధారణంగా ప్రతి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు రోజు గడిచిన సంవత్సరంలో దేశార్థికం తీరుతెన్నులపై ఆర్థిక సర్వే పేరిట సమగ్ర వార్షిక నివేదికను ప్రకటించడం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరం ఓటాన్ అకౌంట్ పేరిట తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టినందువల్ల పూర్తి స్థాయి ఆర్థిక సర్వేను ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఏడాది జూలైలో విడుదల చేస్తారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థికంపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ఆర్థిక శాఖ సమీక్ష పత్రం ఏకరువు పెట్టింది. ఐటీ రంగానికి సవాలు. దీనిలో చూసుకున్నట్లయితే భారత ఆర్థిక ప్రగతి ప్రస్థానం పురోగతిలోనే ఉన్న కృత్రిమ మేధ వల్ల భారతీయ ఐటీ సర్వీసుల రంగానికి సవాలు ఎదురవుతున్నట్లు సమీక్షా పత్రం స్పష్టం చేసింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అవసరమైన నిపుణ సిబ్బందిని తయారు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశ ఇంధన భద్రతకు తద్వారా ఆర్థికాభివృద్ధికి సవాలు ఎదురవుతుందని పేర్కొంది. కాబట్టి స్వదేశీ సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు సైతం దేశార్థికాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రాపంచీకరణ మందగించడము, దేశాలు ఆర్థికంగా కూటములుగా విడిపోవడము భారత ఆర్థిక ప్రగతి గాథను ప్రభావితం చేస్తాయి. అమెరికాలో ఐరోపా దేశాలు చైనా మీద ఆధారపడకుండా మిత్ర దేశాల్లో స్వదేశంలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచుకున్నాయి. దీనివల్ల 2023లో అంతర్జాతీయ వాణిజ్యం మందగించి ప్రపంచ ఆర్థికంపై ప్రతికూల పవనాలు ప్రసరించాయి. అయితే గత శతాబ్దంలో భారత్ అవలంబించిన విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇలాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగల స్థితిలో ఉందని ఆర్థిక సమీక్ష పత్రం చెబుతుంది. సేవారంగంలో ఉపాధి అవకాశాలను కృత్రిమ మీద దెబ్బతీసే ప్రమాదం అన్ని దేశాలతో పాటు భారత్కు ఎదుర్కోవచ్చని గుర్తించింది. భారత జీడీపీలో 50% వాటా సేవారంగం నుంచే లభిస్తుందన్న సంగతి మరువరాదు. అయినా సరే 2024-2025 ఆర్థిక సంవత్సరాలలో భారతం ఆర్థిక ప్రగతి ప్రస్థానం నిరాటంకంగా ముందుకు సాగుతుందని ఆర్థిక సమీక్షాపత్రం అంచనా. రేపటి ప్రపంచంలో ఆర్థికంగా రాణించాలంటే మన పరిశ్రమలు, సేవారంగ సంస్థలకు నిపుణ మానవ వనరులు కీలకమని పత్రం గుర్తించింది. ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచే నిపుణ సిబ్బందిని తయారు చేసుకోవాలని కసరత్తు మొదలుపెట్టాయి. మన యువజనులను శారీరకంగా, మానసికంగా యోగ్య సిబ్బందిగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం భారత జనాభాలో 65% 35 ఏళ్లలోపు వారే. ఈ యువ జనాధిక్య ప్రయోజనం 2055-2056 సంవత్సరాల దాకా కొనసాగుతుంది. 2041లో భారత్లో యువజనుల సంఖ్య గరిష్టానికి చేరుకుంటుంది. అప్పటికి దేశ జనాభాలో 20 నుంచి 59 ఏళ్ల వయోవర్గంలోని వారు 59% దాకా ఉంటారు. ఆర్థిక రంగంతో పాటు వ్యవస్థాగతంగా భారత్ చేపట్టిన సంస్కరణలు రానున్న సంవత్సరంలో స్థిరంగా 7% వృద్ధి రేటును అందిస్తాయన్న అంచనాలున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. వాతావరణ మార్పులు నిరోధానికి తోడ్పడే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి పెట్టుబడులు పెరిగాయి. ద్రవ్యోల్బణ ప్రభావం తక్కువగా ఉండడం సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనకు దోహదపడుతుంది. కోవిడ్ వేళ దేశ ప్రజలను విస్తృతంగా టీకాలు వేసినందువల్ల ఆర్థికాభివృద్ధి మళ్లీ ఊపందుకోవడం సాధ్యమైంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక ఉద్దీపన చర్యలు కలిసి వచ్చాయి. వ్యవస్థాగత సంస్కరణలు స్థూల ఆర్థిక వ్యవస్థకు బలినమిచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో జనాభాలో అత్యధికులను సంక్షేమ పథకాలు అందివచ్చినట్లుగా తెలుస్తుంది. 2017-18లో మహిళా కార్మికం భాగస్వామ్య రేటు 23.3% ఉండగా 2022 కల్లా అది 37% పెరిగింది. 2017లో ఎంత శాతం ఉందంట? మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 23.3%. 2022 నాటికి వచ్చేసరికి అది 37% పెరిగింది. మహిళా కేంద్రిత ఆర్థిక అభివృద్ధిలో భారత్ ముందంజ వేసింది. విద్యా, వైద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని ఇముడింపజేయడము కూడా ఆర్థిక అభివృద్ధికి భూమికను ఏర్పరిచాయి. జీఎస్టీ సంస్కరణలు మౌలిక వసతుల విస్తరణకు భారీ ప్రభుత్వ పెట్టుబడులు, ఆర్థిక లోటుకు పగ్గాలు వేయడం, డిజిటల్ చెల్లింపులు, దివాలా చట్టాల సంస్కరణ వంటి విధానాలతో భారత 7 లక్షల కోట్ల డాలర్లు ఆర్థికంగా ఎదుగుతుందని ఆశిస్తున్నారు. పెట్టుబడులు పెరిగితేనే భారత్ 4,11,200 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకటించింది. 4,29,100 కోట్ల డాలర్లతో జపాన్, 4,73,000 కోట్ల డాలర్లతో జర్మనీ
$18,56,600 కోట్ల డాలర్లతో చైనా, $27,97,400 కోట్ల డాలర్లతో అమెరికా జీడిపిలో ప్రపంచంలో అగ్రగాములుగా నిలుస్తున్నాయి. అమెరికా తర్వాత చైనా, చైనా తర్వాత జర్మనీ, జర్మనీ తర్వాత జపాన్, జపాన్ తర్వాత మనది భారత్. నెక్స్ట్ 2024లో భారత జీడిపి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. ఈ ఏటా సగటున 9.1% వృద్ధి రేటు సాధిస్తే జపాన్, జర్మనీలను అధిగమించి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇదంతా సాధించాలంటే పెట్టుబడులను పెంచాలి, ఉత్పాదకతతో పాటు ఉపాధి అవకాశాలను ఇముడింపజేయాలి. విద్య, వైద్య రంగాలలో పెట్టుబడులు పెంచి నిపుణులైన సిబ్బందిని తీర్చిదిద్దుకోవాలి. మహిళా సాధికారత సాధించాలి. అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించాలి. వ్యవసాయ పెట్టుబడులను, పంట దిగుబడులను అధికం చేయాలి. అప్పుడే వచ్చే కొన్నేళ్లలో భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సుసాధ్యమవుతుంది.